హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోనికి ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయబోతున్నారని సమాచారం వచ్చింది. ఈ పథకం పొందాలి అంటే అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫ్రెండ్స్, ఇలాంటి స్కీమ్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వివరాల్లోకి వెళ్తే మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్దాం. ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు కూటమితో కలిసి భారీ మెజార్టీతో గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మనకు ఒక్కో దాని తర్వాత ఒకటి పథకానికి సంబంధించి అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈ పథకాలలో ముఖ్యంగా రైతులకు సంబంధించి పథకం గురించి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా లేదా రైతులందరికీ అన్నదాత సుఖీభవ అనే పథకానికి కూటమి ప్రభుత్వం అయినటువంటి టీడీపీ ప్రభుత్వం అధ్యక్షతలు నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అన్నదాత సుఖీభవ పథకంలో ఒక్కో రైతుకు కూడా 20,000 రూపాయలకు సంబంధించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ యొక్క 20,000 రూపాయలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 రూపాయలతో కలిపి ఇస్తారా అనేది చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం కలిసి వచ్చేసి 6,000 రూపాయలు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 14,000 రూపాయలు, మొత్తంగా 20,000 రూపాయలు రైతులకు అందజేస్తామని ఈ యొక్క 14,000 రూపాయలు తొలి విడత డబ్బులు ఈ నెల చివరి ఆఖరణ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు అధికారులు కసరత్తులు చేస్తూ ప్రచారం అయితే చేయడం అయితే జరిగింది. రైతులకు సంబంధించి పథకాలు అమలు చేయాలి అంటే వర్షాకాలం కూడా వచ్చేసింది, డబ్బులు వేయవలసిన టైం కూడా అయిపోతుందండి. రైతులకు పొలం పనులు స్టార్ట్ చేసే ముందుగా ఎటువంటి డబ్బులైనా వేయడం జరుగుతుంది, కానీ ఈ యొక్క పెట్టుబడి సాయం కింద ఉపయోగపడుతుంది అనేసి గత ప్రభుత్వంలో కూడా తొలి విడత కింద 5,500 రూపాయలు నెలలో ఇచ్చారు. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల మనకు అయితే ఇప్పుడు నవంబర్ చివరి వారం కూడా అయిపోయింది, డిసెంబర్ కూడా అయిపోవస్తుంది. రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద నేరుగా వారి ఖాతాలలోకి జమ చేసే అవకాశం ఉన్నట్లు ఇక పథకానికి అయితే అర్హతలు ఎవరు, ఈ అనర్హులు ఎవరు అని చూసుకున్నట్లయితే కనీసం ఎకరా భూమి ఉన్నా కూడా అర్హులే. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తానండి.